అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. అరే హాలిడేస్ అయిపోతున్నాయిరా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా, నువ్వెంతెత్తెదిగిన నీ వెనకాగనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు, విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు. నువ్వు మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. నీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద దేశాల్లో నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకుని ఉంటాయి. కాళ్ళే మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులు ఉన్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్నని ఇవ్వదురా. నాలో ఊపిరున్న రోజులు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.